రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు డిఫెన్స్ అధికారులు. సికింద్రాబాద్, గోల్కొండ, డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నాడు. ధనరాజ్, రేపు దేశవ్యాప్తంగా డిఫెన్స్ మాక్ డ్రిల్ చేయబోతోంది. మరి హైదరాబాద్ మాక్ డ్రిల్ అప్డేట్స్ ఏంటి? రేపు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 244 జిల్లాలలో మాక్ డ్రిల్ చేసేందుకు గాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇక చూస్తే హైదరాబాద్లో 4 ప్రాంతాలలో ఏదైతే కంటోన్మెంట్ ప్రాంతాలైనటువంటి మౌలాలి కావచ్చు, అదేవిధంగా గోల్కొండ ప్రాంతాలతో పాటుగాను అదేవిధంగా డిఆర్డిఓ ఉన్నటువంటి కంచన్బాగ్ ప్రాంతాలతో పాటుగా మొత్తం సికింద్రాబాద్ ప్రాంతాలలో 4 చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. అయితే 4 గంటలకు సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఈ మాక్ డ్రిల్ కొనసాగనున్నది. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఈ ఏదైతే కేటగిరీ 2లో ఉన్నటువంటి విశాఖపట్నంతో పాటుగాను హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ 4 ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి క్రమంలో మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగాను అదేవిధంగా ఇప్పటికే డీజీపీకి సంబంధించి సెక్రటరీ అంటే హోమ్ సెక్రటరీలతో కూడా ఇప్పటికే సమావేశం కొనసాగింది. రేపు ఈ అభ్యాస్ ఆపరేషన్ పేరుతోటి కొనసాగనున్నటువంటి ఈ మాక్ డ్రిల్లలో ప్రజలు తమ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా వైమానిక సైరన్ మోగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అత్యవసర పరిస్థితులలో మెడిసిన్ను ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, అదేవిధంగా పౌరులు ఏ విధంగా స్పందించాలి అనే విషయాలపైననే ప్రధానంగా రేపు ఇందులో ఈ మాక్ డ్రిల్లో తగు సూచనలు జాగ్రత్తలు పౌరులకు ఇవ్వనున్నారు. మొత్తం మీద చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతాలలో ఈ మాక్ డ్రిల్లు నిర్వహించేందుకు కానీ ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఫైర్ డీజీతో పాటుగాను అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డీజీలు, అదేవిధంగా డీజీపీలకు సంబంధించి ఇప్పటికే ఈ ఉన్నత సమీక్ష సమావేశం కొనసాగించారు. రేపు దేశ అంటే రాష్ట్ర ప్రజలకు మొత్తం మీద పలు సూచనలు చేయనున్నారు. అయితే పాక్ తోటి యుద్ధం జరిగినట్లయితే ముందస్తుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఫుడ్ను నిల్వ ఉంచుకోవాలి, ఎలా మెడిసిన్ నిల్వ చేసుకోవాలి, అదేవిధంగా పౌరులు ఏ విధంగా వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్ తీసుకునేందుకు గాను పలు సూచనలు తీసుకోవడంతో పాటుగాను రాష్ట్రంలో ఉన్నటువంటి వీవీఐకి సంబంధించినటువంటి ప్రాంతాలపైన నిఘాను ఏ విధంగా కొనసాగించాలి, ముఖ్యంగా చూసినట్టయితే వైమానిక అంటే విమానాశ్రయ ప్రాంతమైనటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా బేగంపేట్ లాంటి ఎయిర్పోర్ట్తో పాటుగాను డిఫెన్స్ రంగం ఉంది కాబట్టి హైదరాబాద్లో ఈ డిఫెన్స్లో ఉన్నటువంటి శిక్షణకు సంబంధించినటువంటి ఓ వైపున చూసినట్టయితే అంటే ఎయిర్ ఫీల్డ్కి సంబంధించిన విభాగం ఉంది, అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ముఖ్యంగా ఎలాంటి మిలిటరీకి సంబంధించినటువంటి ఫౌజ్ ప్రికాషన్స్ ఇస్తుంది. మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి సైరన్లు ఇచ్చినప్పుడు ఆ సైరన్ల ద్వారా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి అణు కేంద్రాలు ఉన్నాయో ఆ విద్యుత్ సంబంధించినటువంటి అణు విద్యుత్ సంబంధించినటువంటి కేంద్రాలపైన కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలపైన కూడా ఇప్పటికే పోలీసు అధికారులతో పాటుగాను డిఫెన్స్ అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్రకు సంబంధించినటువంటి పలు విభాగాల ఉన్నతాధికారులతోటి కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం కొనసాగింది. రేపు 4 గంటల 15 నిమిషాలకు మాక్ డ్రిల్ కొనసాగనున్నటువంటి క్రమంలో మొత్తం మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనిపైన చాలా వరకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ దేశము పాక్ తోటి యుద్ధం జరిగినట్లయితే ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలపైననే ఈ సివిల్ మాక్ డ్రిల్లో ఇప్పటికే ప్రజలు అప్రమత్తం కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి విభాగంకు చెందినటువంటి ఉన్నతాధికారులు అంటే ఓవైపున జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్డు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి వాటితో పాటు మొత్తం
పరిపాలనకు సంబంధించినటువంటి పలు విభాగాల అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటూ రేపు ఈ సివిల్ మాక్ డ్రిల్లో వాళ్ళంతా భాగస్తులు కానున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలను కూడా ఇందులో భాగస్తులు చేసి వారికి తగు సంబంధించినటువంటి సూచనలు చేయడంతో పాటుగాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇలాంటి అంటే సెక్రటరియట్ సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, మొత్తం మీద అసెంబ్లీతో పాటు చాలా వరకు వివిఐపికి సంబంధించినటువంటి జోన్లపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కొనసాగనుంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగా మందిర్, మసీద్ వంటి ప్రాంతాలతో పాటుగాను జన సమర్థమైనటువంటి ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి మాక్ డ్రిల్, సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చూసినట్టయితే 4 అంటే కంటోన్మెంట్ సంబంధించినటువంటి సికింద్రాబాదు, మౌలాలి, గోల్కొండ తో పాటుగాను ఈ కంచన్బాగ్ వంటి ప్రాంతాలలో ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఇప్పటికే సన్నద్ధమైంది. ఇక అత్యవసరకు సంబంధించినటువంటి ఆపదలో ఉంటే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలి అదే విషయాలపైన ఉన్న ముఖ్యంగా తగు సూచనలు చేయనున్నారు. మనం అంటే హైదరాబాద్ ప్రాంతం కేటగిరీ 2కు సంబంధించినటువంటి ప్రాంతంగా దీన్ని ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిక్లేర్ చేయడంతో గాను ఇప్పటికే 244 సంబంధించినటువంటి జిల్లాలలో దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మనం ఇక A2కు సంబంధించినటువంటి కేటగిరీలలో ఉన్నాము. మొత్తం A2 కేటగిరీలో 201 జిల్లాలు రేపు ఈ మాక్ డ్రిల్లో భాగం కానున్నాయి. ఈ క్రమంలోనే పలు వైమానిక దళాలతో పాటుగాను డిఫెన్స్ రంగము, అదేవిధంగా రాష్ట్రంకు చెందినటువంటి పలు పోలీసు విభాగాలన్నీ కూడా ఈ మాక్ డ్రిల్లో భాగస్థులై తగు సంబంధించినటువంటి సూచనలు అన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయనున్నారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో ప్రజలను తమను తాము ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విఐపి జోన్లపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేందుకు ఇప్పటికే నిఘా వ్యవస్థ అంతా కూడా అప్రమత్తమైంది.